రెగ్యులర్గా నీకు కోరుకున్నటువంటి ప్రతి కోరు ఇన్సులేటింగ్ మెటీరియల్ కదా. ఎలాగే ఇన్సులేటింగ్ మెటీరియల్ ఎలా వస్తుంది? పవర్ కేబుల్ ఉంది. పవర్ కేబుల్ పైన ఇన్సులేషన్ ఇంకా ఉంది. బ్లాక్ క్యాప్ అంటే ఇది బయట వైర్ కనిపిస్తున్నటువంటి కిటికీలో కనిపిస్తున్నటువంటి వైర్కి పైన అవుటర్ మోస్ట్ అనేది ఏది బ్లాక్ కలర్లో. బ్లాక్ కవర్ దేనికోసం వేసేవాడు? బ్లాక్ కలర్ కాదు, ఆ ఇన్సులేషన్ మెటీరియల్ దేనికి వాడాడు? దట్ కెనాట్ క్యాచ్ ది అదర్ వైర్ పాయింట్. అంతే కదా, ఒక వైర్ని ఆ కాంటాక్ట్ తీసుకోకూడదు. సో దానివల్ల డిస్టర్బ్ అవ్వకూడదు. సపోజ్ ఇదే వైర్ ఈ ఫ్యాన్ వస్తున్నటువంటి ఇన్సులేషన్ వైర్ ఆ వైర్ వేరే రకరకాల వైర్లు ఉన్నాయి, కేజెస్ ఉన్నాయి కదా. ఫ్యాన్కి యూజ్ చేస్తున్నటువంటి వైరు కాపర్ లీడ్తో మాత్రమే వర్కౌట్ అవుతుంది ఫ్యాన్ అనేది యాక్చువల్గా. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ ప్రాపగేటెడ్ త్రూ ఓన్లీ కాపర్ వైర్ బట్ నాట్ బై ది కేబుల్. సో కేబుల్ చుట్టూరు ఉన్నది దేనికోసం తీసుకుంటే ప్రొటెక్షన్ కోసం చెప్పేసి తీసుకున్నటువంటి ఒక లేయర్. ఎందుకు ప్రొటెక్షన్ ఉండాలి? నాట్ టు క్యాచ్ ది ఫైర్. అంటే ఎప్పుడైనా హీట్ ఎక్కువైపోయింది అనుకో, వచ్చేటువంటి టెంపరేచర్ హౌస్ హోల్డ్ కరెంట్ ఎంత? 230 వాట్స్. అంటే కదా 230. ఈ 230 కంటే ఎక్కువ లేదా తక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్స్ అనేది మారిపోతుంది. ఎప్పుడైతే టెంపరేచర్స్ మారినాయో ఆటోమేటిక్గా యాక్సిడెంట్స్ అనేవి అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకు ఇన్సులేటర్నే వాడాలి అని అంటే కండక్టింగ్ మెటీరియల్ ఆల్రెడీ ఉన్నది. సెమీ కండక్టింగ్ మెటీరియల్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి అని ఈ టైపు ఎంత టైపు అని చెప్పేసి మూవ్ అవడానికి పెద్దగా టైం తీసుకునే ప్రాసెస్ ఏముంది. ఎప్పుడైతే సిస్టమ్ బయాసింగ్ కండిషన్ రీచ్ అవుతుందో ఇమీడియట్గా ట్రాన్స్పోర్టేషన్ అనేది జరిగిపోతుంది. ఛార్జ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మారిపోతుంది. ఓకే, ఇన్సులేటర్ని ఎంత వైర్ హీట్ చేసినా కానీ అది అంత తొందరగా హీట్ రాదు. సో దీనికి డైఎలక్ట్రిక్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇన్సులేటర్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా ఏంటంటే ఫ్యాన్స్లో వాడుతున్నటువంటి కెపాసిటర్. ఈ కెపాసిటర్ ఏం చేస్తుంది? కరెంట్ కంట్రోల్. ఫ్యాన్ కెపాసిటర్ ఏం చేస్తుంది? రెగ్యులేట్స్ ద స్పీడ్. రెగ్యులేట్స్ స్పీడ్ ఆఫ్ ది ఫ్యాన్. ఇదేనే కదా. సో ఈ ఫ్యాన్ స్పీడ్ని ఎలా రెగ్యులేట్ చేస్తుంది? ఫస్ట్ పవర్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే వస్తున్నటువంటి పవర్ అంతటినీ కలిపి ఈ కండెన్సర్ ఏం చేస్తుందంటే ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. టెంపరీగా స్టోర్ చేసుకున్న ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ కలిపి అది అక్కడి నుంచి మొదలు పెడుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఫ్లక్చుయేషన్స్ అనేవి వచ్చిన వోల్టేజ్లో ఫస్ట్ పోయేది ఏమవుతుంది? కెపాసిటర్ ఎగిరిపోతుంది. అదే కండెన్సర్. సో ఈ కండెన్సర్ చూడండి రూమ్స్లోని కూడా మనకి ఎప్పుడైనా సరే ఫ్యాన్ స్పీడ్ తగ్గిపోయింది అని చెప్పారంటే కండెన్సర్ మార్చి చూడండి ఒకసారి వెంటనే అది రెగ్యులేట్ అవుతుంది అని చెప్తున్నాం. సో మొత్తం వచ్చే ఫ్లో అందరినీ ఫస్ట్ అది రిసీవ్ చేసుకొని స్టోర్ చేసుకున్నటువంటి ఎనర్జీని అప్పుడు ఫ్యాన్కి సప్లై చేస్తుంటే ఒకే ఫేస్ తోటి ఫ్యాన్ అనేది డెవలప్ అవుతుంది. సో డైఎలక్ట్రిక్ మీడియం అనేది దేనికి యూజ్ అవుతుంది ఇక్కడ అంటే ఒక మెటీరియల్లో ఎంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ స్టోర్ అవుతుందో డిసైడ్ చేసే మెటీరియల్ మ్యాటర్ ఏమవుతుందంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఏమేమో ఏమైనా జనరల్గానే డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ అని చెప్పానంటే ఫస్ట్ మీకు బ్యాటరీ చూస్తాం. ఏ బ్యాటరీ? మనకు తెలిసినటువంటి బ్యాటరీ ఫస్ట్ బ్యాటరీ ఏంటంటే టార్చ్ బ్యాటరీస్. టార్చ్ లైట్ బ్యాటరీస్ ఉంటాయి చూసారా? డ్రై సెల్. ఇప్పుడు అవే బ్యాటరీస్ని మనం ఏం చేసుకున్నాం? క్లాక్స్లోకి వాటిలోకి కూడా తీసుకొచ్చి చిన్న చిన్న బ్యాటరీస్ వేస్తూ ఉంటాం. పెన్ సెల్స్ అని చెప్పేసి వేస్తూ ఉంటారు. అంతే కదా. ఆ సెల్ని ఓపెన్ చేశారు ఎప్పుడైనా? ఓపెన్ చేస్తే లోపల బ్లాక్ కలర్ ఒక సాలిడ్ మెటీరియల్ అంటే ఉంటుంది. సో ఈ మెటీరియల్లో ఆ బ్యాటరీ మధ్యలో ఉన్నటువంటి మెటీరియల్ అంటే పాజిటివ్ నోడ్ నెగిటివ్ నోడ్ ఈ రెండింటికి మధ్యలో ఏం చేస్తున్నాడని చెప్పినట్టు కనుక ఆ మెటీరియల్ ఏం చేస్తారు? ఈ మెటీరియల్ ఏం చేస్తుందని చెప్పినట్టు కనుక వచ్చినటువంటి ఎనర్జీని మనం ఇచ్చినటువంటి ఛార్జ్ ఏదైతే ఆ ఛార్జ్ని అంతటినీ కూడా
ప్లేట్ నుంచి తీసుకొని స్టోర్ చేస్తుంది. ఏం చేస్తుందంటే స్టోర్ చేస్తుంది. ఈ స్టోర్ చేస్తున్నటువంటి ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది, ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే ఆటమ్ షేప్ అనేది రౌండ్ స్పెరికల్ ఈ స్పెరికల్ షేప్ మెటీరియల్ని ఆటమ్ని ఇది ఏం చేస్తుందంటే ఛార్జ్ తీసుకో అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా మనం ఇవ్వడం ద్వారా ఈ షేప్ ఎనర్జీ రిసీవ్ చేస్తున్న షేప్ అంటే న్యూక్లియస్ అనేది ఒక చోట స్థిరంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ద ఎలక్ట్రాన్ క్లౌడ్ షుడ్ బి షిఫ్టెడ్ టువర్డ్స్ ది పాజిటివ్. ఎలక్ట్రాన్ క్లౌడ్ ఏం చేస్తుంది, పాజిటివ్ సైడ్కి షిఫ్ట్ అవుతుంది. న్యూక్లియస్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎటు మూవ్ అవ్వదండి.